इष्टाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 హరే హరే. నాతో పాటు అందరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా దేవాయ. హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు జూమ్ ద్వారా. హరే కృష్ణ. ఈరోజు అక్షయ తృతీయ తెలుసు కదా అందరికీ. Yes, Parvesh. సో ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు స్పెషల్ క్లాస్ ఏంటంటే అక్షయ తృతీయ కోసము మనం అందరం కూడా శ్రవణ చేద్దాం జూమ్ మాధ్యం చేసుకొని. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కోవడమే కాదు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కోవడమే కాదు. చాలా మంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, అక్షయ తృతీయ అంటే బంగారం కొనుక్కోవాలి అది ఇది అనేసి చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఓకే, బంగారం కొనుక్కోవడం కూడా ఒక మహత్యమే అక్షయ తృతీయ రోజు. కానీ అక్షయ తృతీయలో స్పిరిచువల్ లాభం ఏంటి, ఈ అక్షయ తృతీయలో ఏమేమి సంఘటనలు చరిత్రలో ఇతిహాసంలో జరిగేవి అనే దానికోసము ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కటి కూడా ఊహ కల్పన ద్వారా మనమేమి ఇక్కడ చర్చ చేయము. ఇక్కడ ఏది చెప్పినా భాగవత ప్రమాణం అయి ఉండాలి, లేదా రామాయణ ప్రమాణం అయి ఉండాలి, లేదా మహాభారత భగవద్గీత ఇలాంటి ప్రాముఖ్యమైన గ్రంథాలు ప్రమాణం అయి ఉండాలి. సో వ్యాసముని ద్వారా ఏదైతే లిఖిబద్ధకం చేయబడిందో అవి ప్రమాణం అయి ఉండాలి. ఆ ప్రమాణమే ఆధారంగా నడుస్తుంది. ఇక వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనే దాని మీద మనం పోకుండా డైరెక్ట్ వ్యాసముని యొక్క మనం అందరం కూడా ఆశ్రయ పొందుతాము. మీ అందరూ కూడా నోట్ చేసుకోవచ్చు, చాలా చాలా విషయాలు ఇందులో ఉన్నవి అక్షయ తృతీయ కోసం. సో ఈరోజు మొట్టమొదటి లాభం ఏంటంటే, చాలా లాభాలు ఉన్నవి, ఈరోజు కూడా రేపు కూడా చెప్పుకుందాం ఎందుకంటే అక్షయ తృతీయ స్పెషల్గా. మొట్టమొదటిగా ఈరోజు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు సంధి అవుతుంది. అంటే కలయిక, సంధి అంటే కలయిక. వసంత ఋతువు గ్రీష్మ ఋతువు అంటే వసంత ఋతువు ఎండింగు, గ్రీష్మ ఋతువు ఆగమనం జరుగుతుంది. అంటే వెళ్ళిపోయేది వచ్చేది సంధి అవుతుంది అన్నమాట. కాలం యొక్క సంధి అంటారు దీన్ని. సో వసంత ఋతువు నిన్నటితో వెళ్ళిపోయింది. ఈ రోజు నుంచి అక్షయ తృతీయ నుంచి గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఈ రోజు నుంచి ఎండలు ఎక్కువగా ఉండడం మొదలవుతుంది అన్నమాట. తర్వాత ఇదే రోజు గంగా నది బ్రహ్మలోకం నుంచి భూమి మీదకి రావడం జరిగింది.
ఇదే రోజు అంటే ఈ రోజు కాదు, ఈ ఈ ఈ రోజు కాదు, ఇదే రోజు గుర్తుంచుకోండి. ఇదే రోజు అక్షయ తృతీయ రోజు బ్రహ్మలోకం నుంచి భూలోకం రావడం జరిగింది గంగా నది. గంగ అంతకుముందు గంగ ఉంది, బ్రహ్మలోకం వరకే వచ్చి ఆగిపోయింది అనమాట. భూలోకంలో గంగ లేదు అప్పుడు. మీకు జస్ట్ స్మరణ చేపిస్తాను ఇతిహాసము, మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. కపిలముని శాపం ద్వారా సగరుడికి 60,000 మంది కుమారులు భస్మీభూతులు అయిపోయారు అనమాట. కపిలముని యొక్క శాపం ద్వారా వీళ్ళందరూ చనిపోయారు. అప్పుడు వీళ్ళకి ఉద్ధరణ ఎలా జరుగుతుంది అని ప్రశ్న మార్కు ఉండిపోయిందనమాట. సగరుడు చాలా చింతించాడనమాట. అరే రే, నా కుమారులు అందరూ చనిపోయారు, మరి వీళ్ళకి ఉద్ధరణ జరిగేది ఎలా, వీళ్ళకి మోక్ష ప్రాప్తి ఇచ్చేది ఎలా? ఆ రోజుల్లో గంగ భూమి మీదకి ఇంకా రాలే. గంగని భూమి మీదకి రప్పించడానికి వాళ్ళ వంశంలో అనేక మంది తపస్సు చేశారు. శ్రీమద్ భాగవతంలో ఉంది ఇవన్నీను. మరి వీళ్ళందరూ ఉద్ధారం జరగాలి. మరి ఉద్ధారం జరగాలంటే గంగ రావాలి భూమి మీదకి. మరి వాళ్ళు వంశంలో అనేక మంది తపస్సు చేశారు, కానీ గంగని రప్పించుకోలేకపోయారు అనమాట భూమి మీదకి. సగరుడు తపస్సు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. అంశుమాను, దిలీపు, వీళ్ళందరూ కూడా అనేక మంది చక్రవర్తులు వాళ్ళ వంశస్థులే తపస్సు చేశారనమాట, అయినా విఫల అయిపోయారు అనమాట. తర్వాత దిలీపుడు తర్వాత భగీరథుడు తపస్సు చేయగా ఆ భగీరథుడి ద్వారా గంగ రావడం జరిగిందనమాట. ఈరోజు కూడా బద్రీ క్షేత్రంలో అక్కడ భగీరథుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. గంగ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గంగోత్రికి ముందు కూడా గోముఖ అనేసి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి అంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళాం మనం అక్కడికి. చాలా 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 -డిగ్రీలో ఉంటుంది నేను. గంగ అక్కడి నుంచి ప్రవహించింది. సో భగీరథుడి ద్వారా భూమి మీదకి గంగ రావడం జరిగిందనమాట. గంగ ఈ విధంగా చెప్పింది అనమాట. భగీరథుడు భయంకరమైన తపస్సు చేస్తే గంగ ప్రసన్నమయ్యి అప్పుడు భగీరథుడు చెప్పాడనమాట, అమ్మ, నా వంశంలో 60,000 మంది కుమారులు చనిపోయి ఉన్నారు, ఇంకా వాళ్ళకి ఉద్ధారం జరగలే, అందుకే దయచేసి భూమి మీదకి రామ్మ, వాళ్ళని ఉద్ధరించు అని అడగగా గంగాదేవి 2 షరతులు పెట్టింది అనమాట. ఓకే, నేను భూమి మీదకి వస్తాను భగీరథ, కానీ 2 షరతులు. ఏంటా షరతులు? మొదటి షరతు, నా యొక్క వేగము చాలా ప్రచండంగా ఉంటుంది. నా యొక్క వేగము, ఫోర్సు చాలా ప్రచండంగా ఉంటుంది. నా యొక్క వేగాన్ని తట్టుకునే సమర్థుడై ఒక వ్యక్తి ఉండాలి, ఒక మహానుడు ఉండాలి. 2, నేను భూమి మీదకి వచ్చిన తర్వాత నాలో ఎంతోమంది పాపాత్ములు స్నానం చేస్తారు. ఎంతోమంది పాపాత్ములు స్నానం చేస్తారు. వాళ్ళు పాపాలన్నీ వదిలించుకొని వెళ్ళిపోతారు. ఇక వాళ్ళ పాపాలన్నీ నేను స్వీకరించవలసి వస్తుంది. మరి నా పాపం పోయేదెలా? దీనికి ఏదైనా మార్గం ఉంటే చూడు, ఈ రెండిటికి మార్గాలు ఉంటే చూడు అనగా భగీరథుడు మళ్ళా పునః తపస్సు చేస్తాడు. గంగ వేగానికి ఆపే సమర్థతుడు, ఆ తత్వం, మా పురుషుడు ఎవరు? అప్పుడు ఆలోచించి మహాదేవుడి కోసం తపస్సు చేయగా మహాదేవుడు అత్యంత ప్రసన్నం చెందుతాడనమాట. గంగని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు, మహా సౌభాగ్యంగా భావిస్తాడు. ఎందుకు? గంగ భగవంతుడి యొక్క చరణామృతము, భగవంతుడి పాద పద్మాలు స్పర్శించి ఆయనకి అభిషేకం చేసి వచ్చేవి. అందుకనే నేను గంగను ధరించట్లేదు, గంగ భగవంతుడి యొక్క చరణామృతం అనుకొని ఆయన తల మీద ధరిస్తాడు. ఇది చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు అనమాట.
సో ప్రచండ వేగము శివుడు జటలు విప్పేసి గంగని బంధిస్తాడనమాట. ఆ వేగాన్ని గంగని బంధిస్తాడు. బంధించిన తర్వాత శివుడు మళ్ళా జటలు విప్పిన తర్వాత ఆ జటల ద్వారా అనేక పాయలు, అలకనంద, గంగోత్రి, తర్వాత భగీరథ అనేక పేర్లతోని అక్కడ చీలిపోతాయి. ఈరోజు కూడా మనకి హరిద్వార్, రిషికేశ్ ఆ ప్రాంగణంలో మనం చూడొచ్చు. గంగకి అనేక పేర్లు అన్నమాట. వంశధార అంటారు. తర్వాత అనేక పేర్లు, అనేక పాయల ద్వారా శివుడు రిలీజ్ చేస్తాడనమాట. తర్వాత భగీరథుడు చెప్తాడనమాట, అమ్మ ఇక భూమి మీదకి రా, పాపాత్ములు స్నానం చేసి వెళ్ళిపోతారు, ఆ పాపము నీకు టచ్ అవ్వకంట అప్పుడప్పుడు విశుద్ధ భక్తులు, విష్ణు భక్తులు వచ్చి నీలో స్నానం చేస్తారు, నీ యొక్క పాపాలు వాళ్ళు హరించి తీసుకొని వెళ్ళిపోతారు. ఈ విధంగా చెప్తున్నారు అనమాట. చూడండి, గంగలో సాధు మహాత్ములు, విశుద్ధ భక్తులు స్నానం చేస్తున్నారంటే గంగ యొక్క పాపాలు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. అంటే హరి భక్తులకి అంత శక్తి సమర్థత ఉంది. చూడండి, ఒకటి గంగ మోక్షాన్ని ఇచ్చేది, అలాంటి గంగకు కూడా పాపం అంటుకుంటే ఆ గంగలో ఉన్న పాపం కూడా తీసేది కేవలం హరిభక్తులే. ఇది హరిభక్తుల యొక్క మహాత్యం అన్నమాట. హరిభక్తులకు సాధారణమైన వ్యక్తులు అనుకోమాకండి. ఇప్పుడు హరిభక్తులు హరికన్నా మహాత్ములాలు, హరిభక్తులు హరికన్నా ఉన్నతమైన వాళ్ళు. సో ఈ విధంగా చెప్పగా గంగ ఆ రోజు వచ్చిందనమాట. గంగ అంతకు ముందు వామన అవతారం ఎత్తినప్పుడు భగవంతుడి యొక్క పాద పద్మాలు తగిలి బ్రహ్మాండం యొక్క లేరు చేయలేకపోద్ది. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న బ్రహ్మ ద్రవము ఏదైతే ఉందో అది పడి బ్రహ్మలోకం వరకు ఆగిపోతుంది. గంగా నది అక్కడితో స్టాప్ అయిపోతుంది. మరి ఆ బ్రహ్మలోకం నుంచి భూలోకంకు తీసుకొని వచ్చిన రోజు ఈ రోజు అక్షయ తిథి. రోజు గుర్తుంచుకోండి, అక్షయ తిథి అంత మహత్యాలు ఉన్నాయి. ఎన్నో మహత్యాలు ఉన్నాయి ఇందులోని. ఎన్నయ్యావి? 2 అయ్యావా? 2 అయ్యావా? 3 2 అయ్యావి. ఓకే, ఇక 3 చూడండి. ఈరోజు సుధామ, కుచేలుడు అనమాట. సుధామ అంటే కుచేలుడు. సుధామ కృష్ణుడితో కలవడం జరిగిన రోజు అక్షయ తిథి రోజు. ఎప్పుడు కలిశారు? శాంతిపుముని ఆశ్రమంలో కాదు, ద్వారకా నగరంలో కలయిక జరిగింది. ద్వారకా నగరంలో కలయిక జరిగింది. శ్రీమద్ భాగవతం ప్రమాణం ఇది. భాగవతం 10వ స్కందంలో ఉంది. సుధామ ఇంత పేద బ్రాహ్మణుడు రోజులు గడవడం కూడా అత్యంత కష్టకారితమైనది జీవించేవాడు అనమాట. చూడండి, రోజులు కూడా గడిచేవి కాదు. 5 ఇళ్ళు భిక్షాటం చేసుకొని జీవించేవాడు. 5 ఇంట్లోని వస్తే వచ్చింది, లేదంటే నీళ్లు తాగి పడుకుండేవారు. తన పిల్లలు, భార్య వీళ్ళందరూ కూడాను. ఎంతో పేదరికం, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ధోతి చినిగిపోయింది, ఆ కుడత చినిగిపోయింది. మనకి ఇన్ని ఫెసిలిటీలు ఇచ్చాడు భగవంతుడు, కృతజ్ఞత చూపించుకోవాలి మనం అందరం కూడాను. భగవంతుడికి ధన్యవాదాలు చేసుకోవాలి. మనకేమీ తక్కువ చేయలే. సుధామ ఎంత పరమ భక్తుడు కృష్ణుడికి. భాగవతంలో వర్ణన ఉంది. సుఖదేవ్ గోస్వామి చెప్తారనమాట కుచేలుడి కోసము. అంత దరిద్రంగా జీవనం గడిపాడు అనమాట. దరిద్రత జీవనం గడిపాడు సుధామ, కుచేలుడు. మనకి 3-4 పూటలు భోజనమైన సమకూరుస్తున్నాడు భగవంతుడు, కానీ భోజనం కూడా ఉండేది కాదంట. నీళ్లు తాగి కొన్ని వారాలు, నెలలో గడిపేవాడంట సుధామ.
అత్యంత కష్ట పరిస్థితిలో ఒకరోజు భార్య సుశీల ఈ విధంగా అన్నదంట. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, స్వామి మీరు మీ మిత్రుణ్ణి ఒక్కసారి కలవండి. మీ మిత్రుడు ఉన్నాడు కదా ద్వారకా నగరంలో, చిన్ననాటి స్నేహితుడు, శాంతిపి ముని ఆశ్రమంలో కృష్ణ బలరాం మీరు అందరూ కూడా చదువుకున్నారు కదా. తర్వాత మీరు కూడా ఆశ్రమంలో ఉన్నారు, అక్కడ మిత్రత్వం ఏర్పడింది. ఒక్కసారి మీ మిత్రుడిని కలవండి, మన దుఃఖాలన్నీ దూరం అయిపోతావి. ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి భార్య? చూడండి, భార్య కృష్ణుడి దగ్గర పంపిస్తుంది, కానీ ఈరోజు భార్యలు కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఇంటికి తిరిగి రాకు అని వార్నింగ్ ఇచ్చేవాళ్ళు భార్యలు ఉన్నారు, లేదా భర్తలు కూడా ఉన్నారు. కబడ్దాల్, నువ్వు మందిరానికి వెళ్ళినా, మఠానికి వెళ్ళినా, భాగవత కథామృతకు వెళ్ళా అని వార్నింగ్ ఇస్తున్నారు. అంటే బయట సమాజం అలా ఉందని చెప్తుంది. ఇక్కడ మనం శాస్త్రం వింటాము, దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇవే నేర్చుకోవాల్సినవి. భాగవతంలో శ్లోకం ఉంది, సుఖదేవ్ గోస్వామి చెప్తారు, సుశీల ధన్యాతి ధన్యరాలు. ఎందుకు? కృష్ణుని కలవడానికి పంపిస్తుంది అని సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. కృష్ణుడిని కలిసిరా, నువ్వు ఆచిచ్చు మాకు అక్కడికి వెళ్ళి, నువ్వు కేవలం మీ మిత్రుడిని వెళ్ళి కలిసిరా. ఇది చూడండి, దీంట్లో కూడా మనం నేర్చుకోవచ్చు ఒక చిన్న మంచి సిద్ధాంతం. మన దుఃఖాలు వెళ్ళి భగవంతుడికి చెప్పనవసరంలే, ప్రేయర్ చేయవసరంలే. స్వామి నా దినచర్య ఏంటి, రేపు నాకు బ్రెడ్ ఇస్తావా, జామ్ ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా అని ప్రేయర్ చేయవసరం. అరే నువ్వు అడగపోయినా భగవంతుడు నీకు ఇస్తాడు. కానీ మనము భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటాము, నాకు అది కావాలి, ఇది కావాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని నీ దుఃఖాలు కూడా హరించిపోతాయి. నీ దుఃఖం చెప్పనవసరంలే. ఇక్కడ సుశీల గురించి మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ భాగవతంలో సుధామ చరిత్రలో మనం నేర్చుకోవచ్చు. నువ్వు వెళ్ళి చెప్పు, స్వామి మీరు వెళ్ళి చెప్పమాకండి, మీరు వెళ్ళి కలవండి. కలిసినంత మాత్రాన్ని భగవద్ దర్శనం అవుతుంది. భగవద్ దర్శనం మూలంగా సర్వ దుఃఖ హరణం. ఎందుకు? ఆయన హరి దగ్గరికి వెళ్ళండి. హరి దగ్గరికి వెళ్ళిన తర్వాత సర్వ దుఃఖ హరణం, మన దుఃఖాలన్నీ కూడా హరించబడిపోతాయి. యాచిచ్చమాకండి, ఏం అడగవసరం లేదు. ఇది మనం నేర్చుకోవాలి. మందిరానికి వెళ్తాం, మఠానికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, మన యొక్క ప్రాబ్లమ్స్ అంతా చెప్పకూడదు కృష్ణుడికి. దానికోసమే మనం వెళ్తాము. ఇన్ని టెంకాయలు కొడితే నాకు లాభం పొందాలి, ఇన్ని అభిషేకాలకు నేను ధనం వేస్తే నాకు లాభం పొందాలి, నేను ఇంత అన్నదానం చేస్తే నాకు లాభం పొందాలి, ఏదేదో చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా లాభం కోసమే. ఇవన్నీ కూడా ప్రేమ కోసం కాదు, లాభం కోసం, మన లాభం కోసం మనం చేస్తున్నాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళడము శ్రేష్టము. వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకుంటే చాలు, మనసు ప్రశాంతత వస్తుంది. తర్వాత అన్ని దుఃఖాల నుంచి కూడా రిలీజ్ అవుతారు. సో ఈ విధంగా సుశీల చెప్పి పంపించింది అనమాట. స్నేహితుడి ఇంటికి ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. స్నేహితుల ఇంటికి కానీ, బంధువులు చుట్టాలు ఎవరైనా భక్తుల ఇంటికి కానీ ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఏదో ఒకటి పండో కాయో ఏదో ఒకటి ప్రసాదం రూపంగా తీసుకొని వెళ్ళాలని శాస్త్రం చెప్తుంది. అలాగే వీళ్ళ దగ్గర ఏముంది, ఎప్పుడు నుంచో అటుకులు అలాగా ఇంటిలో చూడగా, ఇంట్లో అటుకులు కొద్దిగా పిడికిడన్ని ఉన్నవి. ఆ పిడికిడన్ని అటుకులు తన ఒంటి మీద ఉన్న గామంచ ఏమంటారు, అది చిన్న పల్చగా ఉంటుంది టవల్ లాంటిది, దానిలో కట్టి, స్వామి ఇదే మన దగ్గర ఉన్న ప్రసాదం, మహాప్రసాదం, ఇది కృష్ణుడికి ఇవ్వండి అని ఇచ్చి పంపించిందనమాట. మార్గంలో అనేక కష్టాలు,
అనేక యాతనలు, అనేక కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నాడు. మనం మందిరానికి వెళ్ళేటప్పుడు అంత కష్టాలు లేవు మనకి. ఎంత పేదవాడైనా సరే సైకిల్ అని ఉంటుంది. సైకిల్ లేకుండా ఉండదు. ఇంకా వాళ్ళ లెవెల్ని బట్టి వాళ్ళు వెహికల్ ఏర్పాటు చేసుకుంటారు. కనీసం అట్లీస్ట్ సైకిల్ అయినా ఉంటుంది. పోనీ సైకిల్ కూడా లేదు అనుకోండి, నడిచే వెళ్తారు. కానీ ఈరోజు నడక కూడా చాలా సులభమైంది. ఆ రోజుల్లాగా అరణ్యం ద్వారా వెళ్ళేది కాదు కదా. ముళ్ళు కంకర్రాలు అన్నీ గుచ్చుకుంటావి. ఈరోజు మంచి ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చారు. మంచి మంచి తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు. అంత కష్టమేం కాదు కదా. నడిచినప్పుడు కొద్దిగా కాళ్ళు నొప్పులు వస్తాయి. అది కూడా సహించిపోతే ఎందుకు? కృష్ణ రూపమైన ధనాన్ని ప్రాప్తించాలంటే అనేక యతన చెయ్యాలి. చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సాధారణమైన ధనం సంపాదించడానికి ఎంతో శ్రమిస్తాము. మరి కృష్ణ రూపమైన ధనం మనం పొందాలంటే ఎంత శ్రమించాలి? అంత సాధారణంగా రాడు కృష్ణ ధనము మన దగ్గరికి. సో ఈ విధంగా వెళ్ళగా ద్వారకా నగరం చేరుకోగా అక్కడ ద్వారపాలకులు అడ్డేశారనమాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికి ప్రవేశం లేదు. నాయన, నేను పోర్బందర్ నుండి వచ్చాను. చూడండి, ఈయన ఉండేది ఎక్కడ? పోర్బందరు, ద్వారకా కృష్ణుడు. ఈ పోర్బందర్కి ద్వారకకి అనేక మైళ్ళ కిలోమీటర్ల దూరం ఉంది. నడుచుకొని వెళ్ళాడు. నాయన, నేను పోర్బందర్ నుండి వచ్చాను, శ్రీకృష్ణుడు చిన్ననాటి స్నేహితుణ్ణి. అప్పుడు వాళ్ళందరూ ద్వారపాలికులు అందరూ కూడా హేళన చేశారనమాట. పోయి పిచ్చోడ్లాగా ఉన్నావు నువ్వు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ద్వారకా నగరానికి ఐశ్వర్యపూరితమైన భగవంతుడు మా కృష్ణుడు నీలాంటి భిక్షగాడికి స్నేహితుడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పో ఇక్కడి నుంచి అన్నాడనమాట. ఈ విధంగా అనేక బతిమలాడగా ఎవరు కూడా పంపించట్లే. అప్పుడు అందులో ఒక ద్వారపాలకుడి దయ ఉత్పన్నమయ్యి ఈ విషయము ఏమో అవ్వచ్చు, నిజమే అవ్వచ్చు అనుకొని కృష్ణుడి దగ్గర చెప్పారనమాట. శ్రీకృష్ణుడు రాజభోగంతోని, అష్ట ఐశ్వర్యాలతోని, దాసులతోని, అనేక మంది లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్య చేసుకుంటున్నాడు అనమాట. సేవన చేసుకుంటున్నాడు. 16,108 మంది భార్యలతోని సేవాభావంలో ఉన్నాడనమాట కృష్ణుడు. ఆ ద్వారపాలకులు వెళ్ళి చెప్పగా ఒక జాంబవంతి చామరము విసురుగా, తర్వాత కాలింది వింజామురం విసురుగా, బంగారపు పల్లెములోని భగవంతుడికి భోజనము మరికొంతమంది భార్యలు తినిపిస్తున్నారు. ఆ సమయంలో వెళ్ళి చెప్పాడనమాట. పోర్బందర్ నుండి ఒక వ్యక్తి వచ్చాడనమాట. స్వామి, పోర్బందర్ నుండి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన మీ స్నేహితుడు అని చెప్తున్నారు. మరి పేరు అడిగావా? కృష్ణుడు అడిగాడు. పేరు చెప్తున్నాడు. పేరు సుధామ. సుధామ అని వినగానే కృష్ణుడు అక్కడ అన్ని ఇసిరేసి జంపు చేసుకొని చాలా స్పీడ్గా, అతి వేగంగా పరుగులు తీసుకొని వచ్చాడు. సుధామ వచ్చాడా? తన ఉత్తరాయం పడిపోయింది, ధోతి జారిపోతుంది, అయినా స్పర్శ లేదు, స్పందన లేదు. సుధామ కోసము పరుగులు తీశాడు. సుధామ ఎక్కడా అనేది. దీనికోసము చాలా అద్భుతమైన భజన రాశారు ఒక మహానుభావుడు. చాలా ప్రసిద్ధి చెందింది, బ్రజభాషలో ఉంటుంది ఇది. చూడండి, మీరు జస్ట్ ఆస్వాదించండి, నేను పాడతాను. सुन कर हे दौड़े चली ये मोहन, लगाए गले से सुदामों का मोहन, लगाया गले से సుధామా కా మోహన్. ఈ విషయం వినగానే సుధామ వచ్చాడు అనుకొని పరుగులు తీశాడంట. సునకర్ హే దౌడే చలిహా మోహనుడు పరుగులు తీశాడంట. తర్వాత లగాయే గలే, ఆలింగనం చేసుకున్నాడంట. వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. ఎవరితో? సుధామాక మోహన్. సుధామాకి మురళీ మోహనుడు
ఆలింగనం చేసుకొని వదలట్లేదంట. గట్టిగా పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇక ఆలోచించాడు, ఇంకా ఎక్కువగా గట్టిగా పట్టుకొని ఆలింగనం చేసుకుంటే బ్రాహ్మణుడు ఎన్ని రోజులైందో భోజనం చేసి ఇంకా గట్టిగా పట్టుకుంటే ప్రాణం పోతుందేమనేసి విడిచిపెట్టాడంట. అంత బక్కగా ఉన్నాడంట భోజనం లేకపోతే కృష్ణుడికి ఇంకా తనివి తీరట్లే, ఆలింగనం చేసుకున్న తర్వాత ఇంకా తనివి తీరట్లే, ఇంకా ఆలింగనం చేసుకోవాలని. ఆ సో ఈ విధంగా లోపలికి తీసుకొని వెళ్ళాడు మందిరానికి తీసుకొని వెళ్ళగా భార్యలందరికి కూడా ఆదేశించాడనమాట. నా చిన్ననాటి స్నేహితుడు సాందీప్ ముని ఆశ్రమంలో మేమందరం చదువుకున్నాం, గురుకుల ఆశ్రమంలోని. నా స్నేహితుడు ఈరోజు వచ్చాడు, వెళ్ళండి, కాలింది సత్య, మీరందరూ వెళ్ళండి, నీళ్లు తీసుకురండి, ఒక పాత్ర తీసుకురండి, సుధామకి చరణాలు కడిగి నేను అభిషేకం చేసుకుంటాను అని ఆదేశించగా వాళ్ళందరూ వెళ్ళారు నీళ్ళు పాత్ర తీసుకురావడానికి. నీళ్ళు పాత్ర అని తీసుకురావడానికి వెళ్ళగా నీళ్లు పొయ్యక ముందే సుధామ తన చరణాలు చూశాడనమాట. సుధామ చరణాలు చూస్తే సుధామ కాళ్ళ నిండా రక్తము, అనేక ముళ్ళు, అనేక కంకర్రాళ్ళు గుచ్చుకొని కాళ్ళంతా కూడా రంధ్రాలు అయిపోయి రక్తపు ధార కారుతుంది. ఇది చూసి ఈరోజు మురళీమోహనుడు ద్వారకాధీశ్ కృష్ణుడు ఎంతో ఎంతో ఏడుస్తున్నాడు. ఈరోజు ఎంతో ఏడుస్తున్నాడు కృష్ణుడు చూసి. అరే సుధామ, ఇంత కష్టమో, ఇంత కష్టభరితమైన జీవితం గడిపావు. ఇది చూసి కరుణా సింధు ఏడ్చాడంట. ఏ కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి అంటాము. కరుణాకి సింధు అయిన ఆ కరుణా సింధుడు ఈరోజు సుధామ యొక్క స్థితి చూసి ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుతో వచ్చిన కంటి నీరుతోనే సుధామ యొక్క చరణాలు కడిగేశాడంట. ఇక వీళ్ళందరూ కూడా నీళ్లు తెచ్చి అలాగ నిలబడిపోయారు. ఇంకా నీళ్ళతో అవసరం లేదు, పాత్రతో అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కంటి తడితోనే సుధామ చరణాలు అభిషేకం జరిగేవి. ఇంకా ఏడుస్తున్నాడు. సుధామ, ఇంత కష్టము, ఇంత దరిద్రత జీవితం గడిపావు, ఒక్కరోజు కూడా నన్ను గుర్తు తెచ్చుకోలేదా, నేను గుర్తుకు రాలేదా? ఒక్కరోజు చెప్పొచ్చు కదా ఫోన్ చేసి, కృష్ణ నేను దరిద్ర జీవితం గడుపుతున్నాను అని. ఒక్కసారైనా ఎవరితో నన్ను పంపిస్తే, కబురు పంపించిన నేను వచ్చేవాడిని అనేసి. సో ఇది అన్నమాట మన దరిద్రత, మన యొక్క దుఃఖము భగవంతుడికి చెప్పవసరం లేదు. ఏది కూడా ఆయనకు తెలుసు అన్నీను. కానీ మనం వెళ్ళి మన దుఃఖం అంతా కూడా ప్రస్తుత చేస్తామన్నమాట భగవంతుడి దగ్గరికి వెళ్ళి. ఇది మనం నేర్చుకోవాలి ఇవన్నీను. దుఃఖాన్ని చెప్పడానికే మందిరంకి వెళ్తాం కేవలము. నేను కష్టంలో ఉన్నాను, నేను ఇంత ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నాను, నాకు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయింది, సంతానం లేరు, లేదా నాకు వివాహం జరగట్లేదు, లేదా చదివిన మంచి మార్కులు రావట్లేదు, లేదా మంచి జాబ్ రావట్లేదు. అనేక విధాలుగా మనము ఏమి చెప్పవసరంలే, భగవంతుడికి అన్నీ తెలుసును. ఎప్పుడు ఏ సమయంలో ఏది సమకూర్చాలో ఆ యోగం వచ్చినప్పుడు అదే సమకూడుతుంది. ఒక వస్తువుకి ఒక వ్యక్తికి మధ్యన కృష్ణుడు ఉన్నాడు, యోగేశ్వరుడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ యోగం జరిగిపోతుంది. మనం చెప్పనవసరంలే ఇవన్నీను. సో కంటి తడితో తన చరణాలు అభిషేకం చేసి మంచి విందు భోజనం, పంచభక్ష పరమాణాలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టి అనేక రోజులు ఉన్నాడనమాట ద్వారకా నగరంలోని.
సో ఇక్కడ ముఖ్యం ఏంటంటే శ్రీకృష్ణుడితో కలయిక జరిగింది. సుధామ శ్రీకృష్ణుడి కలయిక జరిగింది ఇదే రోజు. అక్షయ తృతీయ రోజు సుధామ ద్వారకా నగరం వెళ్ళి శ్రీకృష్ణుడితో కలవడం జరిగింది. ఇది అక్షయ తృతీయ యొక్క మహత్యము. తర్వాత ఇదే రోజు జగన్నాథపురిలోని ప్రతి సంవత్సరం కూడా జగన్నాథుడికి ఒక రథం కొత్తగా తయారు చేస్తారనమాట. ఆ రథం ప్రారంభము మహోత్సవము ఈ రోజు నుంచే స్టార్టింగ్ అవుతుంది. అంటే ఈ రోజు శంకుస్థాపన. ఈ రోజు నుంచి జగన్నాథ యొక్క రథం తయారు చేస్తారు. సంవత్సరానికి ఒక వెహికల్ మారుస్తాడు. ఎందుకు మార్చాడు? ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనం మార్చగా లేదు, ఆయన మారుస్తే తప్పేమో. మనమే సంవత్సరానికి ఒకటి 2-3 వెహికల్ మారుస్తూ ఉంటామే, మంచి మంచి కార్లు. ఆయనకేం లోటు. అందుకని ఆయన సంవత్సరానికి ఒక వెహికల్ మారుస్తాడంట. ఆ వెహికల్ తయారయ్యే రోజు, రథము తయారయ్యే రోజు. సో ఈ రోజు అక్షయ తృతీయ రోజు. ఎన్నయ్యవి? ఎన్నయ్య గుర్తుందా? 4 ప్రభుజీ, 4. ఓరు. ఇంకో దానికి ఇంకోటి స్మరించి మిగతాది రేపు చెప్పుకుందాం. ఇంకోటి 5వది. ఇది 5 చూడండి. దీన్ని కొద్దిగా స్టోరీ చెప్పుకుందాం. చరిత్రలోకి వెళ్దాం. సత్యయోగం నాటి బ్రహ్మపుత్రుడు కుసుడు, ఆయన పుత్రుడు కుసునాభుడు, ఆయన పుత్రుడు గాది. గుర్తుంచుకోండి. గాది వివాహం చేసుకున్నాడు. ఆయన కుమార్తె సత్యవతి. గాదికి వివాహం జరిగింది. ఆయన కుమార్తె పేరు సత్యవతి. సత్యవతి కన్య క్షత్రియ, కానీ ఆమె వివాహము బ్రాహ్మణుడితో అయింది. ఎవరా బ్రాహ్మణుడు? ఋషితో వివాహం అయిందనమాట. ఒకరోజు ఏమైందంటే సంతాన ప్రాప్తి కోసము రుచిక ఋషి యజ్ఞం చేశాడనమాట. భార్య అనింది సత్యవతి, స్వామి వివాహం అయ్యి అనేక సంవత్సరాలు గడిచింది, పుత్ర సంతానం లేరు, అందుకనే నాకు ఒక మంచి పుత్రుడు కావాలి, దానికోసం మీరు యజ్ఞం చెయ్యను అనగా రుచిక ఋషి ఒక మహాయజ్ఞం నిర్మాణం చేస్తాడంట. యజ్ఞం చేయడానికి సంకల్పించుకుంటాడు. అదే సమయంలో సత్యవతి తన తల్లికి ఇన్వైట్ చేస్తుందంట. శాస్త్రంలో ఉంది. అమ్మకి వెంటనే ఫోన్ చేస్తుంది. అమ్మ, ఈరోజు నా భర్త పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం ఏర్పాటు చేస్తున్నాడు, నువ్వు కూడా రా, నీకు పుత్రులు లేరు కదా, నేను ఒక కన్యాను కదా, ఆ కన్యకు కూడా నాకు వివాహం చేసావు రుచిక ప్రజాపతితోని, అందుకనే మీరు కూడా రండి తొందరగా. అప్పుడు తల్లి పరిగెత్తుకొని వస్తుందంట. సో ఈ విషయము రుచిక ప్రజాపతితో చెప్తారనమాట. స్వామి, ఈ యజ్ఞంలో మా అమ్మగారు కూడా కూర్చుంటారు అని చెప్పగా సరే అనుకొని కూర్చుంటారు. తల్లి కూతుర్లు ఇద్దరు, సత్యవతి తన తల్లి. సో యజ్ఞం మొదలైంది. యజ్ఞం మొదలైన తర్వాత సత్యవతి చెప్తుందన్నమాట, నీ భర్త పుత్ర సంతానం కోసం యజ్ఞం చేస్తున్నాడు, నాకు కూడా పుత్రుడు కావాలని చెప్పగా ఇద్దరు కూర్చుంటారు. ఇక్కడ చెప్తున్నారనమాట. తర్వాత ఆ యజ్ఞం సఫలమవుతుంది. ఆ యజ్ఞం సఫలమైన తర్వాత 2 చెరువులు వస్తాయి. చెరువు అంటే ఒక పాయసం లాంటిది అనమాట. చెరువు అంటే పాయసం కాదు, పాయసం అనేది ఒక పాయసంతో పోల్చుకోకూడదు. చెరువు అనేది ఒక మహాప్రసాదము. అది ఒక పాయసమే, స్వీట్గా ఉంటుంది అనమాట. సో ఒక అమృతం లాంటిది ఒక చెరువు అనమాట. 2 చెరువులు వస్తాయి. 2 చెరువులు, ఒకటి తన భార్యకి ఇచ్చిగా ఇంకొక చెరువు తన అత్తగారికి ఇచ్చి ఈయన వెళ్ళిపోతాడు స్నానానికి వెళ్ళిపోతాడు. అత్తగారికి ఇచ్చిన ఈయన స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా, ఇంతలో వీళ్ళిద్దరు ఏం చేశారంట,
వీళ్ళిద్దరిలో ఉన్న చెరువులు మార్చేసుకుంటారంట. తన తల్లి సత్యవతి తల్లి అనిద్ది, అమ్మా ఎంతైనా ఈ లోకంలో స్వార్థం ఉంటుంది. ఏదో ఒక విధంగా నీ భర్త నీ కోసము ఎక్కువ తపస్సు చేసి చెరువు ఉత్పన్నం చేశాడు. ఎందుకంటే ఆ చెరువు ద్వారా మంచి శక్తి సంపన్నుడు పుత్రుడు పుడతాడు. ఎంతైనా మేము కొద్దిగా దూరం కదా, మాకు బలహీన పుత్రులు పుడతారు, అందుకనే కొద్దిగా మార్చుకుందాం అనగా తల్లి మాటల్లో విని ఆకర్షితులయ్యి ఇద్దరు మార్చేసుకుంటారు ఈ చెరువులు. ఇంతలోనే ఈ రుచిక ప్రజాపతి వస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయము సత్యవతి తన భర్తతో రుచిక ప్రజాపతి చెప్తుందన్నమాట. మేమిద్దరము స్వామి మీరు ఇచ్చిన చెరువు మేమిద్దరం మార్చుకున్నాము అని చెప్పగా రుచిక ప్రజాపతి అతి క్రోధితుడు అయిపోతాడు. మీరు ఎంత ఘోరం చేశారో, అనర్థం జరుగుతుంది, మీ ఇద్దరు ఎంతో ఘోరం చేశారు, రాబోయే కాలంలో చాలా అనర్థం జరుగుతుంది అని చెప్పాడు అనమాట క్రోధంతో. నీ తల్లి క్షత్రియ గుణ తగ్గట్టుగా నేను చెరువు ఉత్పన్నం చేసి ఇచ్చాను. నీ తల్లి క్షత్రియురాలు, ఆ క్షత్రియురాలకు తగ్గట్టుగా చెరువు నేను తయారు చేసి ఇచ్చాను. రేపు రాబోయే రోజుల్లో ఒక శిశువు పుడతాడు, క్షత్రియ గుణ సంపన్నుడు శిశువు పుడతాడు. ఇక మనము బ్రాహ్మణుడు, ఈ బ్రాహ్మణ తగ్గట్టుగా మనము బ్రాహ్మణ గుణ సంతానం ఉత్పత్తి అయ్యేటట్టుగా చెరువు తయారు చేశాను. ఇక మీ ఇద్దరు మార్చేసుకున్నారు, చాలా పెద్ద అనార్థం జరుగుతుంది రాబోయే కాలంలో అని చెప్పాడు అనమాట. అప్పుడు సత్యవతి క్షమాపణ వేడుకుంటుంది, స్వామి నన్ను క్షమించండి. అప్పుడు రుచిక ప్రజాపతి, సరే నాకు నువ్వు ఎంతో సేవ చేశావు కాబట్టి నీ కడుపులో ఏదైతే క్షత్రియ స్వభావం గల పుత్రుడు, ఘోర స్వభావం గల పుత్రుడు పుడతాడో నేను కొద్దిగా డిస్కౌంట్ చేస్తాను, అంటే ఒక తరము ముందుకి నెట్టగలను, అంతకన్నా నేను ఎక్కువ ఏం చేయలేను అని చెప్పాడనమాట. ఇక కాలక్రమంగా గర్భం ధరిస్తారు వీళ్ళిద్దరు కూడాను. అక్కడ సత్యవతి తల్లి ఇద్దరు కూడా. సత్యవతి తల్లికి పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడి పేరు ఎవరంటే విశ్వామిత్రుడు. అందుకనే అక్కడ ఏమైంది, అక్కడ వాళ్ళేమో క్షత్రియులు. ఇక క్షత్రియ యొక్క బిడ్డ క్షత్రియ స్వభావం లేకుండా ఆయన పుట్టుకతోనే బ్రాహ్మణ స్వభావంతో పుడతాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుడికి గురువు గారు అనమాట, మన అందరికీ తెలిసింది, మీ అందరికీ. ఆయన పుట్టుకతోనే బ్రాహ్మణుడు అవ్వాలని అనేక తపస్సులు అవి ఇవి చాలా చేస్తాడు విశ్వామిత్రుడు. ఇక వీళ్ళు బ్రాహ్మణులు, ఈ బ్రాహ్మణులు అయ్యుండి క్షత్రియ పుత్రుడు పుడతాడు అనమాట. అక్కడ ఇందాక చెప్పే కదా, నువ్వు నాకు సేవ చేసావు కాబట్టి ఒక తరం ముందుకు పంపిస్తాను, అంతకన్నా నేనేమి చేయలేను. సో సత్యవతికి గర్భం ధరిస్తుంది. ఆయన పుత్రుడు పరశురాముడుగా జన్మిస్తాడనమాట. సత్యవతికి పుత్రుడు ఉంటాడనమాట, జమదగ్ని పుడతాడు. సత్యవతికి రుచిక ప్రజాపతికి జమదగ్ని పుట్టగా జమదగ్ని పుత్రుడు ఘోర స్వభావం కలిగిన పరశురాముడు పుడతాడనమాట. ఇక్కడ ఒక తరము ముందుకి పెట్టాడనమాట. అందుకనే పరశురాముడు క్షత్రియుడు కాదు, పరశురాముడు బ్రాహ్మణుడు అయినా ఆ చెరువు యొక్క ప్రభావంతోనే ఆ స్వభావం అలా వచ్చింది. పరశురాముడు బ్రాహ్మణుడు అయ్యుండి అస్త్రశస్త్రాలు ఎప్పుడు ధరించుకొని తిరుగుతాడంట. భాగవత ప్రమాణము, రామాయణ ప్రమాణము, అనేక పురాణాల్లో కూడా ఈ ఇతిహాసం స్టోరీ ఉంది. ఒకసారి కార్తీక వీర్య అర్జునుడు, అంటే సహస్ర బాహు అనమాట, 1000 భుజాలు ఉంటాయి అన్నమాట. కార్తీక వీర్య అర్జునుడు యుద్ధంలో విజయం పొంది జమదగ్ని ఆశ్రమానికి వస్తాడనమాట.
జమదగ్ని ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ కార్తీక వీర్య అర్జునుడు అనేక మంది సైన్యము ఈ జమదగ్ని విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆయన ఏమో బ్రాహ్మణుడు, ఏముంటుంది ఆయన దగ్గర, ధనం ఉండదు, కానీ ఆయన దగ్గర ఒక గోమాత ఉంటుంది, కామధేను గోవు, నందిని అనే గోవు. ఈ గోమాత ద్వారా అనేక మంచి వెంజన్స్ అంటే ఐటమ్స్, చెప్పని భోగు, విందుకరమైన భోజనము ఏర్పాటు చేస్తారు చిటికలోని. ఇవంతా కూడా చక్కగా ఆనందంగా వీళ్ళందరూ తింటారు. తిని వెళ్ళిపోయే సమయానికి వీడికి ఒక చెడు ఆలోచన వస్తుంది కార్తికేయ అర్జునుడికి. అరే, ఒక్క బ్రాహ్మణుడికి ఇంత మహిమ గల గోవు ఉండడము అవసరం కాదు, ఈ ఆవు నా దగ్గర ఉండాలనేసి అనుకుంటాడు. వెంటనే జమదగ్ని దగ్గరికి వెళ్ళి నిరూపణ చేస్తాడనమాట, ఈ ఆవును నాకు ఇవ్వనేసి. జమదగ్ని లేదు, ఆవు సంరక్షణ బ్రాహ్మణుడు చెయ్యాలి, క్షత్రియుడు కాదు, అది గో సంరక్షణ బ్రాహ్మణుడు చెయ్యాలి. అందుకనే దయచేసి మీరు అర్థం చేసుకోండి. వెళ్ళిపోగా అనగా వీళ్ళిద్దరూ కార్తికేయ అర్జునుడు వినడు. సో ఇక క్షత్రియుడి యొక్క స్వభావం ఏమంది, వెంటనే కత్తి తీసి జమదగ్నికి చంపేస్తాడనమాట, స్వాహ అయిపోతాడు. జమదగ్నిని చంపేస్తాడు. ఈ దృశ్యము జమదగ్ని భార్య రేణుక చూసిందనమాట. అప్పుడు పరశురాముడు లేడు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు. పరశురాముడు అడవికి వెళ్ళిపోయాడు కట్టెలు కొట్టుకోవడానికి. ఈ దృశ్యము తన భార్య అయిన రేణుక చూడగా 21 సార్లు గుండెకి బాదుకుంటుందంట. శాస్త్ర ప్రమాణం 21 సారి గుండు బాదుకుంటుంది. ఇంతలోనే పరశురాముడు వస్తాడు. తన తల్లి గుండు బాదుకొని ఏడుస్తుంది. పరశురాముడు అడుగుతాడు, అమ్మ ఎందుకు ఈ విధంగా గుండు బాదుకుంటున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అనగా ఈ దృశ్యం అంతా, ఈ సంఘటన అంతా చెప్తాడనమాట. అప్పుడు పరశురాముడు అదే గండ్రగా గొడ్డలి తీసుకొని సహస్ర బాహు యొక్క భుజాలు 1000 భుజాలు కూడా తెగ్గొట్టి ఆయనకి వధ చేస్తాడనమాట, నరికేస్తాడు. సో ఈరోజు పరశురామ జయంతి కూడా, ఈరోజు అక్షయ తృతీయ రోజు పరశురామ జయంతి. అందుకనే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో అనేక మహిమలు ఉన్నాయి. అలాగే ఈరోజు ద్రౌపది మహారాణికి అక్షయ పాత్ర లభించిన రోజు. అక్షయ పాత్ర, ఇలాంటి ఒక పాత్ర సూర్యనారాయణుడి ద్వారా లభిస్తుంది ద్రౌపది మహారాణికి. పాండవులు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు మరి కందక మూలలు తినుకొని ఎన్ని రోజులు బతుకుతారు? భోజనం కూడా కావాలి కదా. ఆకులు అలములు తినుకొని ఎన్ని రోజులు ఉంటారు? సో కృష్ణుడి యొక్క ప్రేరణ మూలంగా ద్రౌపది మహారాణి సూర్యనారాయణుడికి ప్రసన్నం చేసి సూర్యనారాయణ ద్వారా అక్షయ పాత్ర పొందిన రోజు. అక్షయ పాత్ర అంటే మనం ఏది కోరుకుంటే అది వస్తుంది అనమాట. కానీ ఆ పాత్ర కడగనంత వరకే, దాన్ని శుభ్రం చేసి బోర్లు ఇచ్చామా ఇక ఆ రోజు భోజనం ఏర్పాటు చేయదు. ఇది అక్షయ పాత్ర. సో ఈ విధంగా అనేక మహిమలు అక్షయ తృతీయ రోజు జరిగేవన్నమాట. సో రేపు కూడా ఇంకా ఎన్నో ఉన్నవి, చాలా మహిమలు ఉన్నవి. మిగతావి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. హరే కృష్ణ. చూడండి, ఏదైనా సరే ఆ యొక్క పండగ విశేషత దాన్ని తెలుసుకోవడము చాలా ముఖ్యం అన్నమాట. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనుక్కోవడమే కాదు, అక్షయ తృతీయ రోజు చాలా మహోన్నతమైన కార్యాలు జరిగేవి ఈరోజు. సో ఇవి తర్వాత ఏంటంటే ఇవన్నీ స్మరణ చేసుకోవడము ఈరోజు ఎంతో విశేషత. ఈరోజు స్మరణ చేసుకున్నాం వీళ్ళందరికీ చరిత్ర స్మరణ చేసుకొని జీవితం గడుపుతున్నాం మనం అందరం కూడా. తర్వాత అక్షయ అంటే ఈరోజు ఏది చేసినా ఆ కార్యము క్షయము అవ్వదు, అక్షయంగా నిలుస్తుంది. సాధారణ రోజుల్లో మీరు దానం చేయండి, క్షయం అవుతుంది అనుకుందాం. కానీ ఈరోజు చేసిన దానము క్షయం అవదంట, ఎప్పుడు అక్షయంగా అంటే శాశ్వతంగా నిలిచిపోతుంది.
అది మెటీరియల్ అయినా సరే, లేదా భౌతికమైనా సరే, స్పిరిచువల్ అయినా భౌతికమైన ఏదైనా సరే. ఈరోజు భాగవతం విన్నారా మీరు? నేను చెప్తున్నానా, ఇది క్షయము కాదు, అక్షయం ఇది. సో ఈరోజు భాగవత ఎవరైతే అరేంజ్మెంట్ ఆర్గానిక్ చేస్తారు, ఇది ఏ విధంగా అయితే భాగవత సప్తాహాలు ఈరోజు స్టార్ట్ చేస్తారో అది క్షయం అవదు, అది క్షయం అవదంట. సో ఈరోజు ఏది మొదలు పెట్టినా క్షయం అవదు, అది గుర్తుంచుకోండి, అక్షయంగా మిగిలిపోతుంది. ఆ అక్షయం అనేది మన తరతరాల వాళ్ళకి కూడా మేలు చేస్తుంది. ఇది అక్షయ తిథి యొక్క మహిమ. సో రాబోయే రోజుల్లో రేపు మిగతా విస్తరణ తెలుసుకుందాము. తర్వాత మన భరత మహారాజు కోసం తర్వాత రోజు నుండి ఇక మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ. ఒకసారి మహామంత్రం చెప్పండి అందరూ కూడా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే 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 హరే. హరే. సో ఇది కూడా